హలో, నేను మిస్ఎస్ రావు. అంతర్జాతీయంగా మారినటువంటి పరిణామాలు, రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మందగమనం వెరసి పొదుపు చేసుకొని ఒక ఇంటి ఓనర్ అవుదాం ఉన్నటువంటి సామాన్యులని మోసం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం. దేశంలోనే అత్యంత పెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణం బయటపడింది. రియల్ ఎస్టేట్ చీటింగ్ బయటపడింది. ప్రీలాంచ్ పేరుతోటి కస్టమర్స్ని ఎంత మోసం చేస్తున్నారో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు అనేది గతంలోనే అనేక సందర్భాలు చెప్పాను నేను. ఒక్క హైదరాబాద్లోనే 10,000 కోట్ల రూపాయలకు పైగా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు కస్టమర్లకి. ఇప్పుడు దేశంలోనే అత్యంత పెద్ద చీటింగ్ చేసినటువంటి కంపెనీ వాళ్ళకు నేను తీసుకొస్తాను. అది ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే కలకలం సృష్టిస్తుంది. ఏ కంపెనీ, దాని వ్యవహారం ఏంటి అనేది ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు, దాని రిపోర్ట్ ఏందనేది నేను చూపిస్తాను మీకు. ఇది మోసాల్లో రియల్ ఎస్టేట్ మోసాలు ప్రత్యేకమండి. మామూలు బిల్డర్లు చేసేవే కోట్లలో ఉంటాయి. అలాంటిది ఓ రేంజ్ బిల్డర్లు చేసే మోసం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో అతి పెద్ద మోసాల్లో మొదటిది యూనిటెక్ గ్రూప్ స్కామ్. ఇది యూనిటెక్ గ్రూప్ చేసినటువంటి స్కామ్ ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్ చంద్ర, అజయ్ చంద్ర కొనుగోలుదారులు ఆర్థిక సంస్థల నుంచి 16,000 కోట్ల రూపాయలు సేకరించి 7,794 కోట్లను వ్యక్తిగత ఉపయోగాలకు మళ్లించారు. ఇది వినియోగదారుల నుంచి కానీ, లేదంటే బ్యాంకుల నుంచి కానీ, ఆర్థిక సంస్థల నుంచి కానీ 16,000 కోట్ల రూపాయలు తీసుకుని దాంట్లో సగం వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు మళ్లించారు. ఈ ఫండ్స్ బినామీ కంపెనీలు, విదేశీ ఆస్తులు, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు వాడారు. సో మైటాస్ వ్యవహారం బయటపడింది. అంతకుముందు సత్యం కంప్యూటర్స్ మనం చూసాం 2009లో. ఆ 2009లో సత్యం తిరిగేస్తే మైటాస్ అని వస్తుంది. ఆ సత్యం ఫండ్స్ 4,000 కోట్లని మైటాస్కి తరలించడం కారణంగా ఆ సత్యంను మూసేసుకోవాల్సిన పరిస్థితి, బోర్డు తిప్పాల్సిన పరిస్థితి. సేమ్ ఇలాంటిదే ఇప్పుడు యూనిటెక్ గ్రూప్ కూడా ఈ స్కామ్కు పాల్పడింది. యూనిటెక్ గ్రూప్ ఒకప్పుడు భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒకటిగా ఉండేది. 2008లో ఢిల్లీ, ఎన్సీఆర్, ముఖ్యంగా గుర్గావ్, చెన్నై, ముంబైలో భారీ స్థాయిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇవి హై ఎండ్ అపార్ట్మెంట్లు, విల్లాలుగా ప్రచారం చేశారు. కొనుగోలుదారులు అడ్వాన్సులుగా కోట్లాది రూపాయలు చెల్లించారు. కానీ ప్రాజెక్టులు సరిగా పూర్తి కాలేదు. దీనికి కారణం ఫండ్స్ను ప్రమోటర్లు వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయడానికి, విదేశాలకు మళ్లించడానికి ఉపయోగించారు. సైప్రస్, కేమన్ ఐలాండ్స్కు 2,000 కోట్లకు పైగా అక్రమ బదిలీ చేశారని చెప్పి ఈడీ తేల్చేసింది. ఈ మోసం వల్ల 29,000 మందికి పైగా నష్టపోయారు. డబ్బులు కట్టిన వాళ్ళు 29,000 మందిని ముంచేసేది ఈ కంపెనీ. చాలామంది తమ జీవితకాల సేవింగ్స్ని పెట్టుబడి పెట్టి ఇల్లు లేకుండా మిగిలారు. ఈ మోసం ఫలితంగానే 2016లో రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో కీలక పాత్ర పోషించింది. 2020లో కంపెనీ మేనేజ్మెంట్ను ప్రభుత్వ నియమిత బోర్డుకు అప్పగించింది. ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశించి ఈ స్కామ్ రియల్ ఎస్టేట్ రంగంలో రెగ్యులేషన్లను మరింత కఠినం చేసింది. అయినప్పటికీ ఏం జరిగింది, ఇంకొక న్యూస్ చూపిస్తాను. అయినప్పటికీ ఏమైంది, మన హైదరాబాద్ని తీసుకుంటే అంత కఠినమైన చట్టాలని అది చేసిన తర్వాత రెరా ఏర్పాటు చేసి దానికి కొన్ని చట్టాలను తీసుకొచ్చినప్పటికి కూడా హైదరాబాద్లో ప్రీలాంచ్ పేరుతోటి దాదాపు 10,000 కోట్లకు పైగా ఎగ్గొట్టిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నగరానికి ఇరువైపులా, హైదరాబాద్కి ఇరువైపులా 50 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో వాటర్ కానీ, విద్యుత్ కానీ ఇవేమీ లేకుండా ప్రీలాంచ్ పేరుతోటి తక్కువ ధరకే మేము మీకు ఇళ్ళు ఇస్తాము, ఫ్లాట్లు ఇస్తాము, విల్లాలు ఇస్తామని చెప్పేసి చాలా కంపెనీలు మోసం చేస్తున్నాయి. అన్నీ కాకపోయినా చాలా కంపెనీలు మోసం చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలే ఇవాళ బోర్డు తిప్పేటువంటి పరిస్థితి ఉందని చెప్పి గత 4 రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ మోస్ట్ కంపెనీలు, టాప్ 20లో ఉండేటువంటి కంపెనీల్లో 2 కంపెనీలు డోల్ డ్రమ్స్లో ఉన్నాయి హైదరాబాద్లో. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇది ఇక్కడ చూడండి ఎలా వీళ్ళు ప్రీలాంచ్ పెడతారో. రియల్ ఎస్టేట్ పేరట ఓదరు కొడుతూ ప్రచారం, భూమి యజమానులతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రీలాంచ్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు రాకపోయినా భూ యజమానితో వివాదం తలెత్తిన ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రీలాంచ్లో బుక్ చేసుకున్న వారు రోడ్డును పడుతున్నారు. మోసాల విలువ 10,000 కోట్లు. ఇప్పటివరకు హైదరాబాద్లో జరిగినటువంటి మోసాల విలువ కనీసం 10,000 కోట్లు, 10,000 కోట్ల పైనే ఉంటుంది. సాహితీ, భువన తేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్,
జయ గ్రూప్ వంటి చిన్న పెద్ద కంపెనీలు ప్రీ లాంచ్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. కోకాపేట, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, కొల్లూరు, నార్సింగు, నిజాంపేట, ఎల్బీ నగరు, నార్సింగు, పుప్పాలగూడ, తెల్లాపూరు, శామీర్పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్లో నలువైపులా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం 100 వరకు ఉంటాయి. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలోనే రియల్ ఎస్టేట్ మోసాల విలువ దాదాపు 10,000 కోట్లు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ అయ్యాయి. దీంతో రియల్ ఎస్టేట్ మోసాలకు పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఏం చేస్తారు? కేసులు నమోదు చేసి కొన్ని వేల మందిని ముంచేస్తున్నారు. కేసులు నమోదు చేస్తారు, పోయి కోర్టులకు వెళ్తారు, జైల్లో కొన్ని రోజులు ఉంటారు, బయటకు వస్తారు. వాళ్ళు డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలని వెనకేసుకుంటున్నారు. ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్ కంపెనీ పూర్వపరాలు పరిశీలించి ప్రాజెక్టును పూర్తి చేసే ఆర్థిక సంస్థ ఆ సంస్థకు ఉందా లేదా అని ఆరా తీయాలి. దీనికి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ విభాగాల నుంచి అనుమతులు ఉన్నాయా లేదా, రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి. ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాలి, తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు చెప్తున్నారు. సో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు. అవేర్నెస్ ఎంత కల్పించినప్పటికీ కూడా ఏజెంట్లు ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ గురించి విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల బోగస్ సర్వేల పేరుతోటి బోగస్ సంస్థలు సర్వేలు చేసినట్టు చెప్పి ఇదిగో దక్షిణ ప్రాంతంలో పెరుగుతుంది, ఇదిగో పడవర ప్రాంతంలో పెరుగుతుంది, ఇదిగో ఉత్తర ప్రాంతంలో పెరుగుతుంది, ఇదిగో కోకాపేటలో పెరుగుతుంది, ఇలా మోసం చేసి సర్వేలు చేసి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతుంది అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేసి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. దాంట్లో చాలామంది ప్రజలు మోసపోతున్నారు. ఇప్పటికే హైరేస్ బిల్డింగ్ కడుతున్నటువంటి చాలా సంస్థలు, అలాగే టాప్ 20 కంపెనీల్లో 2 కంపెనీలు బోర్డు తిప్పేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వేల మంది రోడ్ల మీద పడ్డారు ఫ్రీ లంచ్ పేరుతోటి డబ్బులు కట్టి. ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే 4 లక్షల ఫ్లాట్లకు పైగా రెడీ టు ఆక్యుపై ఉన్నాయి హైదరాబాద్లో. మీకు కావాలంటే డేటా తీసుకోవచ్చు. కానీ అవి ఎవ్వరూ కొనటం లేదు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి వెళ్ళటం లేదు. ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి వాటికి మాత్రమే వెళ్తున్నారు. హై రైజెస్కి వెళ్ళటం లేదు, విల్లాస్కి వెళ్ళటం లేదు. కేవలం గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి రీజనబుల్ ప్రైస్లో ఉండేటువంటి ప్రాజెక్టుల జోలికే వెళ్తున్నారు. అది కూడా రెడీ టు ఆక్యుపై అయితేనే వెళ్తున్నారు. ప్రీ లాంచ్ పేరుతోటి మోసం మీరు కనుక వాళ్ళ బుట్టలో పడితే మేము ఎస్ఎఫ్టీకి 4,500కే మీకు 2027లో 2028లో ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. 2027, 2028కి మీరు గృహస్థుడు అవడానికి ఇప్పటి నుంచే మీ సేవింగ్స్ కనుక వాళ్ళకి తాకట్టు పెడితే మీరు మునిగిపోయినట్టే. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఎగ్గొట్టినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇంకా 2 పెద్ద కంపెనీలు నేను చెప్తున్నాను. 2 పెద్ద కంపెనీలు ఎప్పుడు బోర్డు తిరగేస్తాయో తెలియనటువంటి పరిస్థితి. వాటి పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఇప్పటి వరకు టాప్లో ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నాయి ఆ ప్రాజెక్టులు, ఆ కంపెనీ ప్రాజెక్టులు. వాళ్ళు ఎప్పుడు బోర్డు తిప్పేస్తుందో తెలియదు. సత్యం కంప్యూటర్స్ కన్నా అద్భుతమైనటువంటి సత్యం కంప్యూటర్స్ సంస్థ కన్నా అద్భుతమైనటువంటి కంపెనీలు ఏం కాదు కదా ఇవి. సత్యం లాంటి కంపెనీనే రాత్రి బోర్డు తిప్పేసింది. ఇవి కూడా ఈ 2 కంపెనీలు కూడా నేను చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఒక అతను ఆధ్యాత్మికంగా తిరుగుతూ ఉంటాడు ఒక స్వామి చుట్టూ, అతను డోల్ డ్రమ్స్లో ఉన్నాడు. అలాగే ఇంకొకళ్ళు దేవుని పేరు చెప్పి వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాచుపల్లిలో ఆ వెంచర్ని యాక్చువల్గా హైడ్రా కూల్చేయాలి, కానీ కూల్చేయకుండా మేనేజ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఆ కంపెనీ కూడా బోర్డు తిప్పేసే పరిస్థితిలో ఉంది. సో అది కూడా టాప్ కంపెనీ. అది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులతోటి వాళ్ళు ఇల్లీగల్గా బాచుపల్లిలో పెద్ద వెంచర్ వేశారు, గేటెడ్ కమ్యూనిటీ. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి క్రమంలో బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలా కంపెనీలు ఉన్నాయి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ వైపు వెళ్ళటం లేదు ఎవరు. ఒక్క 55 నుంచి 60-70 లక్షల లోపు ఉండేటువంటి ఫ్లాట్స్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మధ్యతరగతి. అంతకు మించి వెళ్ళలేకపోతున్నారు ఎవరు కూడా. ఇది వాస్తవం హైదరాబాద్లో. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 లక్షల ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి అని అంటే ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు బయటపడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మోసాలను మీరు గమనించి ఫ్రీలాన్స్ జోలికి కనుక మీరు వెళ్తే
మీరు మునిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ఈ సర్వేలు కొన్ని సంస్థలు చేస్తున్నాయి, ఆ సర్వే సంస్థల పేర్లు ఏదో వేస్తూ మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బోగస్ ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంతా తెలుసుకొని మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి, లేదంటే మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి కంప్లైంట్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్లు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లో ఎన్ని పెరిగాయో ఎంక్వైరీ చేయండి మీరు, దీంట్లో నిజం బయటపడుతుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.